హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ జగన్ గారు ఒక మాస్టర్ ప్లాన్ వేయబోతున్నారని, ఈ ప్లాన్తో వైసీపీలోనే అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే మూడుగా చీలిక కాబోతుందని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది. సార్ ఆ ప్లాన్ ఏంటంటే ఆయన ఎమ్మెల్యేగా రిజైన్ చేసి ఎంపీగా అవినాష్ రెడ్డిని రిజైన్ చేయించి తాను ఎంపీగా పోటీ చేసే ఒక ప్లాన్ అంటున్నారు. అయితే దీనివల్ల జగన్ గారికి ఏంటి లాభం? మరి అవినాష్ రెడ్డి దీనికి ఒప్పుకుంటారా లేదా? అంటే దీనికి బీజం ఎక్కడ పడిందంటే సార్ రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ మళ్ళీ కడపలో బై ఎలక్షన్స్ వస్తాయి, షర్మిల గారు గెలుస్తారు అని చెప్పారు. మరి బై ఎలక్షన్స్ అయితే ఊరికే రావు కదా, మీరేం చెప్తారు సార్ దీని గురించి? షర్మిల గారు గెలుస్తారు అని చెప్పలేదండి, గెలిపించుకుంటాను అన్నాడు ఆయన. ఓకే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మంగళగిరిలో నిలబడి, మంగళగిరి అంటే సిఆర్డిఏ పరిధిలో నిలబడి వారు చేసిన ప్రకటన ఏంటంటే కడపలో ఇంటింటికి తిరిగి, గల్లీ గల్లీ తిరిగి నేను షర్మిల గారిని గెలిపించుకుంటాను అని చెప్పాడు ఆయన. చెప్పి ఈసారి ఎన్నికల్లో ఏపీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి నేను ఏం చెయ్యాలో అది చేస్తా, నేనే కాదు తెలంగాణ కాంగ్రెస్ మొత్తం కూడా ఈ బాధ్యత తలకెత్తుకుంటుంది అన్న లెవెల్లో ఆయన నిన్న విశ్వరూప ప్రదర్శన చేశాడు రేవంత్ రెడ్డి గారు. సరే, దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలో ఆయన ఈ కడప ఎంపీ ఎలక్షన్ అంటే కడపలో ఆల్రెడీ ఒక ఎంపీ ఎన్నికై ఉన్నాడు మొన్న జరిగిన ఎన్నికలు. ఆ ఎన్నికల్లో గెలిచినటువంటి ఓడిపోయింది షర్మిల గారు. ఓటమికి కారణం ఏమిటి? ఆవిడికి వెళ్లాల్సిన ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వెళ్ళినాయి. దాంతో అతను సెకండ్ ప్లేస్లో నిలబడ్డాడు. కూటమికి, తెలుగుదేశం అభ్యర్థికి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మధ్య యుద్ధంగా మారింది అది. నిజానికి అతను ప్రచారం మానేశాడు ఒక దశలో. షర్మిల గారు దూసుకుని వెళ్ళారు ప్రచారంలో. నిజానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసింది ఆవిడ. అయినప్పటికీ జనం ప్రత్యామ్నాయంగా కూటమిని చూసి కూటమి వైపు ఎక్కువ ఓట్లు పడ్డాయి. అంటే కాంగ్రెస్ ఓట్లే ట్రాన్స్ఫర్ అయినాయి. ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది పరిశోధన చేసుకోవాల్సింది మానేసి ఒక స్పెక్యులేటివ్ స్టోరీ మీద డిపెండ్ అయి ఉపన్యాసం చెప్పడం ముఖ్యమంత్రి స్థాయిలో, అది ఎలా సబబు అనేది ఆయనకే తెలియాలి, ఆయన విచక్షణకు వదిలేయాలి. ఆయన డేట్లు కూడా తప్పు చెప్పాడు. ఆయన కన్ఫ్యూజన్లో వైఎస్ఆర్ చరిత్రని చెప్పే క్రమంలో ఆయన డేట్లు కూడా తప్పు చెప్పాడు. ఒక్కసారి ఆ ఉపన్యాసం వింటే అర్థమవుతుంది. ఇన్ని గందరగోళాల మధ్య రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసం అత్యుత్సాహము, అంటే ఒక ఎంతూజియాస్టిక్ స్టేజ్లో ఉన్నాడు ఆయన. ఆ స్టేజ్లో ఉండి ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి పరిస్థితికి తనని తాను ఒక తన్మయావస్థలోకి తీసుకెళ్ళి సభని రంజింపజేయాలనే తాపత్రయంతో చాలా చాలా విషయాలు చాలా అంటే ఎమోషనల్గాను, అలాగే ఈ స్పెక్యులేటివ్ స్టోరీస్ని హైలైట్ చేస్తూను మాట్లాడటం జరిగింది నన్ను. ఆయన కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాలేదు అక్కడికి. ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా, పొరుగు రాష్ట్రపు ముఖ్యమంత్రిగా వచ్చాడు అక్కడికి. వచ్చినప్పుడు తనకు ఒక పరిధి ఉంటుంది, ఆ పరిధి దాటి వెళ్ళిపెట్టాడు. నిజానికి ఈ రోజుకి అంటే ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి పుకారు యుద్ధాలు ఆపేస్తారేమో అనుకున్నారు అందరూ. ఎన్నికలు అయిపోయినప్పటికీ పుకారు యుద్ధం కొనసాగుతోంది. అది సోషల్ మీడియా కేంద్రంగానే కాదు, అది మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అదే పని మీద ఉంది. ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది ఈ మధ్య. ఆ సమావేశం సందర్భంగా పర్టికులర్గా ఎన్డీఏ కూటమికి చెందినటువంటి పత్రికలు, ఆంధ్రజ్యోతి తదితరాలు పత్రికల్లో చాలా ప్రముఖంగా రాసిన వార్తలు ఏంటంటే, తీర ప్రాంతంలో వాటా అడుగుతున్నారు, 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం తెలంగాణకు ఇవ్వమని అడిగే ఛాన్స్ ఉంది, టీటీడీలో వాటా అడుగుతున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా అడుగుతున్నారు. ఇలా రకరకాలుగా స్పెక్యులేటివ్ చేసి ఆ సమావేశంలో జనరల్గా ఒక భౌగోళికంగా ఉన్నటువంటి తీర ప్రాంతం
దానిలో షేర్ ఎలా అడుగుతారు, ఆ భూమిని ఎలా అడుగుతారు వీళ్ళు? అది అది ఎలా కాన్స్టిట్యూషనలైజ్ అవుతుంది, కాన్స్టిట్యూషన్ ఎలా అనుమతిస్తుంది దానికి? భౌగోళికంగా ఒక రాష్ట్రానికి చెందిన ప్రాంతాన్ని ఇంకో రాష్ట్రం ఎలా తీసుకుంటుంది అనే విచక్షణ ఉండాలి కదా. నమ్మారు చాలామంది. ఏదొక స్పెక్యులేటివ్ స్టోరీ అది. జస్ట్ ముఖ్యమంత్రుల సమావేశంలో పర్టికులర్గా ఆంధ్ర నుంచి తెలంగాణ ఏదో దారుణాలు కోరేస్తోంది, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తాడా, అసలు ఈ మీటింగ్ జరుగుతుందా, ఇలాంటి ఒక అంటే దాని మీద ఎటువంటి అంచనాలు లేకుండా జనాల్ని తయారు చేయటం కోసం ఒక ప్రోగ్రామ్గా జరిగింది. అది రాసింది ఎన్డీఏ మీడియానే. దీని వెనకాల వ్యూహం ఏమై ఉండొచ్చు? రెండోది, చంద్రబాబు నాయుడు ఇక్కడ టీడీపీ ఓపెన్ చేయబోతున్నాడు. ఈ టైంలో ఆ స్టోరీ రావటం వెనకాల ఏ కాన్స్పరసీ ఉండుండొచ్చు? ఒకవేళ కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టే ప్రయత్నమా అనే ఆలోచనలో కొంతమంది వెళ్ళారు. అది కొంత హేతుబద్ధం. అయితే స్పెక్యులేషన్ అది. అంటే తీర ప్రాంతం ఎలా ఇస్తారు? కావాలంటే 2 పోర్టులు, అవి 2 ప్రైవేట్ పోర్టులు, అదానీ గారి కంట్రోల్లో ఉన్నాయి. అవి భారతీయ జనతా పార్టీ వారి మెడలో ఉన్నటువంటి పోర్టులు అవి. ఆ పోర్టుల్లో ఆ పోర్టుల్లో వాటా స్టేట్ గవర్నమెంట్ ఎలా ఇస్తుంది తెలంగాణకి? ఇచ్చే అవకాశమే లేదు కదా. అయినప్పటికీ ఇస్తారని రాసి పడేశారు వీళ్ళు, టేక్ ఇట్ గ్రాంటెడ్గా. అంటే ఏం జరగచ్చు? ఒకవేళ మాకు తీర ప్రాంతం లేదు కాబట్టి మా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ చేసుకోవటానికి మీ పోర్టుల్లో మాకు కొంచెం ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేయండి అని అడగచ్చు. అది చెయ్యొచ్చు, అంతవరకే. టీటీడీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణకి కూడా కొన్ని కాటేజెస్ నిర్మించుకోవటానికో మరో దానికో అనుమతులు ఇవ్వండి అని అడుగుతారు. అలాగే మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మా ఎమ్మెల్సీలు రాసినటువంటి ఉత్తరాలని కన్సిడర్ చేయండి అని అడుగుతారు. ఇది అడుగుతారు తప్ప టీటీడీ ఆదాయంలో మా వాటా మాకు ఇవ్వండి అని ఎలా అడుగుతారు? అది భౌగోళికంగా వీళ్ళ ప్రాంతంలో ఉన్న వ్యవహారం కాదు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి భద్రాద్రిలో సగం, యాదాద్రిలో సగం, అదేంటి కరీంనగర్లో ఉన్నటువంటి పాపులర్ టెంపుల్ అందులో సగం అడిగేస్తే ఏమైపోతుంది దేశం? అసలు ఏమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా ఆ వార్తలు రాయటానికి. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జనాలు విస్తృతంగా చదివేటువంటి మాధ్యమాల్లోనే ప్రసారమైంది. ఇది కాన్స్పిరసీయే. ఎందుకు రాశారు? ఇంత అనాలోచితంగా రాశారని అనుకుంటున్నారు చాలామంది మేధావులు. అనాలోచితం కాదు, ఇది ఆలోచితంగా వాంటెడ్గా చేసినటువంటి ఒక క్రిమినల్ ఐడియాలజీ ఉంది దీని వెనకాల. అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి రిజైన్ చేస్తాడు ఎమ్మెల్యే పదవికి, చేసేసి ఆయన ఎంపీగా కంటెస్ట్ చేస్తాడు. అవినాష్ రెడ్డిని రాజీనామా చేయించి అప్పుడు షర్మిలని రేవంత్ రెడ్డి గారు గెలిపించేసుకుంటే జగన్ పూర్తి స్థాయి పాపర్ అయిపోతాడు. ఆయన రిజైన్ చేసిన పులివెందుల స్థానం కూడా పోయి ఇది 10కి పడిపోతుంది. ఆల్రెడీ 3 ఎమ్మెల్యేలు కూటమిలో చేరటానికి, జనసేనలోనూ బీజేపీలోనూ చేరటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు 4 చేరిపోతే 2-3 ఉంటారు, వాళ్ళు 3 ఉండరు. అలాగే ఎంపీలు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మిగులుతాడా, మిగిలిన 3 దానిలోకి వెళ్ళిపోతారు బీజేపీలోకి. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఒంటరి అయిపోయి, ఇక్కడ ఒంటరి అయిపోయి ఫైనల్గా అతను రాజకీయ సన్యాసం తీసుకుని ఎటో వెళ్ళిపోతాడు, అగమ్య గోచరం అతని పరిస్థితి అనే ఒక ఇంప్రెషన్ జనాల్లో ఇవ్వటం కోసం ఈ స్పెక్యులేటివ్ స్టోరీస్ వండుతున్నారు వాళ్ళు వాంటెడ్గానే. అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ క్యాడర్ మొరైల్ దెబ్బతీయటం కోసం యుద్ధ ప్రాతిపదికమైన ఈ పుకారు యుద్ధం భయంకరంగా జరుగుతోంది. ఇది టీడీపీకి సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ మీడియా వండి వారుస్తున్నటువంటి కథనాలు అయితే, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఏ క్షణంలోనైనా విడిపోవచ్చు అనే పద్ధతిలో కొన్ని కథనాలు అవతల వాళ్ళు కూడా వండుతున్నారు. అంటే వైసీపీకి చెందినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇలాంటి కథనాలు చేయడానికి కొంచెం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు చాలా 1000 కిలోమీటర్లు వెనకబడి ఉన్నారు వీళ్ళతో పోలిస్తే. కాన్స్పిరసీ థియరీలు ఉండటంలో వీళ్ళు చాలా ఫార్ స్పీడ్లో జెట్ వేగంతో దూసుకుని వెళ్ళిపోతున్నారు. అది ఏ లెవెల్కి వెళ్ళిందంటే తెలంగాణ ముఖ్యమంత్రి లాంటి వాడు వెళ్ళి మైకు తీసుకుని
ఆ స్పెక్యులేటివ్ స్టోరీ ఆధారంగా తన రాజకీయ ఆ, కార్యక్రమాన్ని రూపొందించి ప్రజల సమక్షంలో వెల్లడించాడు. ఏమనుకోవాలి, ఎటుపోతుంది దేశం? మినిమం అది పుకారు యుద్ధం అనేది తెలియాలి కదా. జగన్మోహన్ రెడ్డి చెబితే నేను రిజైన్ చేస్తున్నాను అని, లేదు వాళ్ళ పార్టీ అనౌన్స్ చేస్తే అది ఓకే. ఈ స్పెక్యులేటివ్ స్టోరీ ఇది, అంటే ఇది స్పెక్యులేషన్ కాకపోవచ్చు, నిజంగానే జగన్మోహన్ రెడ్డి రిజైన్ చేయాలి అనుకోవచ్చు. అంటే ఆయన మొదటి రోజు అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి ఈ కథనం ఉంది. ఆయన తిరిగి అసెంబ్లీకి రాడు, రాజీనామా చేసేస్తాడు. ఆయన 11 స్థానాలు అని ప్రకటన వచ్చినప్పటి నుంచి ఉంది. ఆ రోజు ప్రమాణ స్వీకారానికి కూడా వస్తాడో రాడో అనుమానం వ్యక్తం చేస్తూ కథనాలు వచ్చినాయి టీడీపీ మీడియాలో. ఈ కథనాలన్నీ నేపథ్యంలోనే ఆయన వచ్చాడు అసెంబ్లీకి, వచ్చి ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్యేగా వెళ్ళాడు. అయిపోయింది. ఆ తర్వాత నుంచి కథనాలు ఏమిటి? ఆయన రాడు సెషన్కే. ఆయన రాకపోవచ్చు, కానీ ఇన్ని రోజులు రావాలి, లేకపోతే సభ్యత్వం ఇబ్బందుల్లో పడుతుంది అనేది వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం ఆయన అన్ని రోజులు రోజు వచ్చి క్వశ్చన్ అవర్లో ఉండి 4 అరుపులు అరిచి తన పార్టీ ఉనికి చాటుకుని అవతల వాళ్ళు సభ నుంచి బయటకు పంపించేయటము, లేకపోతే వాకౌట్ చేయటము. ఒకటి స్పీకర్ గారు బయటకు పంపించేయటం, రెండోది వీళ్ళు స్వయంగా వాకౌట్ చేయటం. ఇలాంటి కార్యక్రమం ఏదో తీసుకుని బయటకు వెళ్ళిపోవాలనేది ప్రోగ్రామ్ అయి ఉండొచ్చు. అలా చేసుకుంటారు తప్ప రిజైన్ చేసి ఆయన ఎంపీగా వెళ్ళి ఏం చేస్తారు? ఢిల్లీలో కూర్చుని కేసులు ఉన్నాయి కాబట్టి ఢిల్లీలో కూర్చుని మేనేజ్ చేసుకోవడానికి ఈజీ అవుతుందని దీనికి ఒక జస్టిఫికేషను. ఎలా సాధ్యం అవుతుంది? అది ఎక్కడున్నా చేసుకోగలడు కదా. రోజువారీ ఆయన వెళ్ళి అమిత్ షా గారి పక్కలో కూర్చుని అయ్యా బాబు అని అడుక్కునే పరిస్థితి కాదు కదా. మీరు ఒకసారి జడ్జి గారితో మాట్లాడండి, నా కేసులు పైకి తీసుకురావద్దని రోజు బతిమాలుకోవడానికి ఢిల్లీలో ఉండాల్సిన అవసరం లేదు కదా జగన్మోహన్ రెడ్డిని ఒక ఆప్షనల్గా ఉంచారు. ఈ రోజుకే ఆయన వెనకాల, ఆయనకు వచ్చింది 11 సీట్లే కావచ్చు, కానీ ఆయన వెనకాల 40% ఓటు బ్యాంక్ ఉందనే విషయం మర్చిపోతున్నారు. మర్చిపోయి ఈ స్పెక్యులేటివ్ స్టోరీస్ అన్నీ వండి వార్చి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి, ఓటర్ని కన్ఫ్యూజ్ చేసి, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు ఇదే నిజం అనుకుని భ్రమలో పడి మాట్లాడేసి వేదికల మీద ఎటు తీసుకెళ్తున్నారు ఈ ప్రపంచాన్ని? ఎవరు డ్రైవ్ చేస్తున్నారు అంటే ఆంధ్రజ్యోతి డ్రైవ్ చేస్తున్నట్టుగా ఉంది ఇది సినిమా అంతా. అందుకని డ్రైవింగ్ సీటు 2 తెలుగు రాష్ట్రాలు. రేవంత్ రెడ్డి గారిని ఆయన ఏబిఎన్ రాధాకృష్ణ గారు నువ్వు అనేయగలడు, చంద్రబాబు నాయుడు గారిని దాదాపుగా ఆ స్థాయి దాకా తీసుకురాగలడు. జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడుతుంటే మీరు ఎలా ఊరుకున్నారు అన్నాడు ఆయన ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో, ఎలక్షన్ టైంలో చేసిన ఒక ఇంటర్వ్యూలో. ఈయనేమో అంతకంటే సాత్వికుడిలాగా, రాజకీయ చాణక్యుడిలాగా ఆయన వెనక్కి వంగి చిద్విలాసంతో తప్పదు కొన్ని సందర్భాల్లో మనం మార్జిన్ ఇవ్వాలని ఆయన మాట్లాడటం. అసలు నేనైతే వాడిని ఎప్పుడో చంపేసేవాడిని అన్న లెవెల్లో ఈయన చాలా రెచ్చిపోయి మాట్లాడటం, ఇవన్నీ చూసాం ఈ డ్రామాలన్నీ. అలాగే కేసీఆర్ వ్యతిరేకంగా రేవంత్ రెడ్డితో మాట్లాడించటం, అసలు ఫామ్ హౌసే కదా మనకు అలవాటు కూడా ఉంది కదా అని దాదాపు అతను పర్సనల్ అఫైర్స్ దాకా వెళ్ళిపోయి, అతనికి ఉన్న పర్సనల్ అలవాట్ల దాకా వెళ్ళిపోయి వాళ్ళ పర్సనల్ స్పేస్లోకి వెళుతున్నాం అనే స్పృహ లేకుండా ఇంటర్వ్యూలు జరిపారుగా రేవంత్ రెడ్డి గారిని కూర్చోబెట్టుకుని రాధాకృష్ణ గారు. మరి ఏం జరుగుతోంది, ఎటు వెళ్తోంది, ఎవరు గైడ్ చేస్తున్నారు, ఎవరు రూల్ చేస్తున్నారు ఈ ప్రపంచాన్ని, ఎవరు రూల్ చేయాలనుకుంటున్నారు? నేరుగా ఆయనే పార్టీలోకి వచ్చేసి ఆయనే అధ్యక్షుడు అయిపోయి ఆయనే ముఖ్యమంత్రి అయిపోయి 2 రాష్ట్రాలకి కలిపి ఏదైనా చేయొచ్చు కదా. చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డిని ఉప ముఖ్యమంత్రులుగా పెట్టుకుని ఏబిఎన్ రాధాకృష్ణ గారే 2 రాష్ట్రాలకి ముఖ్యమంత్రి అయిపోయి నడిపితే కాదన్నవాడెవడు? ఆ లెవెల్లో వీళ్ళు వండుతున్నారు. అధికారిక సమాచారం లేకుండా స్పెక్యులేటివ్ స్టోరీస్ అనేవి రకరకాలుగా వండి వార్చడం అనేది జరుగుతున్న మాట వాస్తవం. ఇది చాలా ఓపెన్గా వాళ్ళు ఎవరినైతే పక్కకి గెంటదలుచుకున్నారో వాళ్ళ మీద బురద జల్లటం కోసం ఈ వార్తలు చాలా వ్యూహాత్మకంగా వండుతున్నారు. ఏదో తెలియక చేస్తున్న పని కాదు. అంటే
ఇంత ఈజీగా ఎలా రాస్తారు అని అన్నాడు ఒక మేధావి, నాగేశ్వర్ గారే, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. ఈ ముఖ్యమంత్రుల సమావేశం సందర్భంగా వచ్చినటువంటి స్పెక్యులేటివ్ స్టోరీస్ గురించి స్పందిస్తూ, ఇలా జరగదు కదా రాజ్యాంగం ప్రకారం, ఇలాంటివి అసలు ఏమాత్రము హేతుబద్ధత లేకుండా ఎలా రాస్తారో అమాయకంగా అనేసాడు ఆయన. అది అమాయకత్వం కాదు, వాళ్ళు వాంటెడ్గా ఒక ప్రోగ్రాంలో భాగంగానే ఇవి రాస్తున్నారు. ఎవరిని టార్గెట్ చేయాలన్నా కానీ వాళ్ళ మీద ఒక స్పెక్యులేటివ్ స్టోరీ వేసేయటం. ఒక్కొక్కసారి నిజం కావచ్చు, అది అబద్ధము కావచ్చు. నిజాలైన సందర్భాలు ఎన్ని ఉన్నాయో అబద్ధాలైన సందర్భాలు అంతకంటే ఎక్కువే ఉన్నాయి. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి నుంచి బయటకు వచ్చేస్తున్నారు అనే స్పెక్యులేటివ్ స్టోరీ చాలా సక్సెస్ఫుల్గా నడిపారు. కానీ ఆవిడ తెలంగాణలో పార్టీ ప్రారంభించాలనుకున్నారు, అది కూడా స్పెక్యులేటివ్ స్టోరీ వచ్చింది జ్యోతిలో. అది స్పెక్యులేటివ్ స్టోరీగా మొదలై చివరికి ఏబిఎన్లో ఆవిడ కూర్చుని ఇంటర్వ్యూ ఇచ్చి సమ్ ఫ్యాక్ట్ ఈజ్ దేర్ అన్న లెవెల్లో ఒక ఇండికేషన్ ఇచ్చిన తర్వాత తెలంగాణలో ప్రవేశించింది ఆవిడ. తెల్లారు లేస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి నాకు వ్యతిరేకంగా రాస్తున్నాయని రోజు ఆక్రోశించినటువంటి వైఎస్ఆర్ కూతురు వెళ్ళి ఆంధ్రజ్యోతిలో కూర్చోవడం ఏంటి ఇంటర్వ్యూకి అని చాలామంది వైఎస్ఆర్ అభిమానులు గుండెలు బాదుకున్నారు ఆ రోజున. అవన్నీ పక్కకు గెంటేసి ఆవిడ పద్ధతిలో, ఆవిడ ప్రోగ్రామ్ని ఆవిడ డిజైన్ చేసుకున్న పద్ధతిలో వెళ్ళింది. క్రిస్మస్కి చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు చెబుతూ కేకులు పంపించి అవన్నీ చాలామంది వైఎస్ఆర్ అభిమానుల్ని గాయపరిచిన సంఘటనలే కదా. ఇటువంటి ఒక స్పెక్యులేటివ్ వరల్డ్లో మనం బతుకుతున్నాం. ఊహల్లో బతుకుతున్నామో వాస్తవాల్లో బతుకుతున్నామో తెలియనటువంటి ఒక కండిషన్కి తీసుకెళ్ళిపోతుంది మీడియా. కాబట్టి దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. అంటే ఏ వార్త ఎవరు రాస్తున్నారు, ఎందులో చూసి మాట్లాడుకుంటున్నాం మనం. ఎవరైనా ఒక వార్త చెబితే ఫలానా వాడు రాజీనామా చేస్తున్నట్టు కదా, లేకపోతే ఫలానా వ్యక్తి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాడట కదా అని ఎవరన్నా చెబితే ఎక్కడ చదివావు అని అడగాల్సిన పరిస్థితి ఉంది. చదివి ఇదిగో ఫలానా పేపర్లో చదివాను అంటే అప్పుడు మనని మనం విచక్షణ అనే నరం ఉపయోగించి దీన్ని నమ్మాలా నమ్మకూడదా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు గతంలో ఒక పేపర్ చదివేవాడు ఎవడున్నా, ఒక పేపర్ ఇంటికి వేయించుకునేవాళ్ళు చదివేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. కనీసం రోజుకు 3 పేపర్లు చదివితే తప్ప సత్యం ఒక మేరకు కూడా తెలియట్లే. అప్పుడు కూడా తెలిసేది 1% మాత్రమే, 99% గందరగోళమే. కొంచెం దీనిలో కొంత స్పెక్యులేషన్ ఉంది, ఇది కుక్కుడు ఫుడ్డు, వండిన వార్త అనేది ఒక మేరకు అర్థమవుతుంది. ఎప్పుడు అది 4 పత్రికలు వెరిఫై చేసిన తర్వాత కూడా తెలిసేది అదే. ఇందులో వండిన వార్త ఉంది తప్ప ఒరిజినల్ లేదు, వాస్తవం లేదు, ఇది వేరే ప్రోగ్రాం కోసం డిజైన్ చేశారు ఈ వార్తని అనే స్పృహ కలుగుతుంది. దాని మీద బోల్డ్ పరిశోధన చేయాలి. ఈ లెవెల్కి పాఠకుడిని తీసుకొచ్చారు వాళ్ళు, తీసుకొచ్చి అదే నడుస్తోంది ఇప్పటికే. అందులో భాగమే ఈ కడప ఉప ఎన్నిక జరగటం. అంటే పాత రోజుల్లో సామెత ఉండేది, దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నారని. నిన్న వారు చేసింది అదే, దున్నపోతులు ఈనిందని వారికి ఎవరో చెప్పారు. ఈయన ఇక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి దూడను కట్టేయమని చెప్పాడు అక్కడ. మరి దూడను కట్టేస్తారో లేదో వాళ్ళు చూసుకోవాలి. ఇది కండిషన్. అంతకు మించి దీనిలో వాస్తవాలు ప్రస్తుతానికైతే మనకేం కనబట్టలేదు, ఆ జాడలు కనిపించట్లే. ఈ స్పెక్యులేటివ్ న్యూస్కి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఒక వాల్యూ కల్పించాడో దాని మీద వచ్చిన కొత్త కథనం అవినాష్ రెడ్డి రిజైన్ చేసి బయటికి వెళ్ళి సొంత కుంపటి పెడతాడు. ఎలా పెడతాడు ఆయన? బీజేపీలోకి వెళ్ళిపోతాడని కదా మొదటి కథనం. ఇది 11 స్థానాలకి 4 ఎంపీలకి పరిమితం అయిపోయిన క్షణంలో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన వార్త ఏమిటి? అవినాష్ రెడ్డి రెండో క్షణంలో, ఉత్తర క్షణంలో బీజేపీలో చేరుతున్నాడు. జగన్కి షాక్ అని కదా ప్రపంచం మాట్లాడింది, పచ్చ ప్రపంచం. మరి ఈ రోజుకి ఇంకా జరగలేదు కదా. అది జరగబోయేసరికి ఇప్పుడు పార్టీ నుంచి బయటకు పంపించేసి ఆయన ఏదో సొంత కుంపటి పెడతాడో లేకపోతే ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతాడు అనే స్పెక్యులేషన్. జగన్ అయితే వదిలేస్తున్నాడు అని. జగన్కి టాటా చెప్పబోతున్న అవినాష్ రెడ్డి, ఇది స్పెక్యులేషన్. ఇది కొత్త స్పెక్యులేషన్. ఈ లెవెల్లో రేపు ఇంకేదో స్పెక్యులేటివ్ స్టోరీ వస్తుంది. రోజు ఏదో వండిన వార్తలతో కాలక్షేపం చేయటమే.
వీడియో గేమ్లా తయారైంది పాలిటిక్స్. వీడియో గేమ్ స్థాయికి పాలిటిక్స్ని తీసుకొచ్చేసినటువంటి ఘనత, జనాల్ని ఎలా పడితే అలా డ్రైవ్ చేయగలమనేటువంటి ఒక మదం, ఇవన్నీ కనిపిస్తున్నాయి ఈ ట్రెండ్స్ చూస్తే. ఇది చాలా బాధాకరం. దీని మీద కొంచెం సీరియస్గా గొడవ పడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే. అంటే ఎవరికి సార్ గొడవ పడాలి? వైసీపీ వాళ్ళు కూడా ఒక స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇవ్వాలి. కాకపోతే వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు సార్? వీళ్ళు చాలా జట్వేగంతో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఒక స్పెక్యులేటివ్ స్టోరీ గురించి ఏం మాట్లాడాలో ఆలోచించుకునే లోపు ఆలోచించుకుని పేపర్ మీద వాక్యం పెట్టేసరికి 24 వండిన వార్తలు మార్కెట్లో నిలబడుతున్నాయి. దేనికి కౌంటర్ ఇవ్వాలి వాళ్ళు? ఇప్పుడు కడప బై ఎలక్షన్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే దాని గురించి ఇంటర్నల్గా మాట్లాడుకునే లోపు అవినాష్ రెడ్డి బయటకు వెళ్ళిపోతున్నాడంటే అవినాష్ రెడ్డి బయటకు వెళ్ళిపోతున్నాడు అనే దాని మీద మాట్లాడాలా? కడప ఉప ఎన్నిక గురించి మాట్లాడాలా? జగన్మోహన్ రెడ్డి రాజీనామా గురించి మాట్లాడాలా? వదిలేస్తే ఎన్ని వండుకుంటారో అన్ని వండుకోనివ్వండి. ఫైనల్గా నిజం జనాలకు తెలుస్తుందనే ఉద్దేశంతో సైలెంట్గా ఉండుండొచ్చు వాళ్ళు. అయితే ఒకటి ప్రపంచానికి ఇది ఇలా కంటిన్యూ అయితే నెమ్మదిగా వీటికి ఉన్నటువంటి, అంటే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఇలాంటి దారుణాలు జరిగితే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదో కొంత పద్ధతిగా పెడుతోంది అనేటువంటి ఒక నేరేటివ్ జనాలకి ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు అసలు మీడియా అంటేనే మిథ్య అనేటువంటి వాతావరణం. మిథ్య అనే తెలుగు పదం నుంచి మీడియా అనేటువంటి ఇంగ్లీష్ పదం పుట్టింది అని జనాలు అనుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కల్పిస్తున్నారు ఇట్లా. అది కండిషన్ ప్రస్తుతం. సో రాజకీయాలు ఎటుపోతున్నాయి అనేది, అది అంటే ఒక మ్యాట్రిక్స్ లాంటి సినిమా తీయొచ్చు ఏపీలో ఈ స్పెక్యులేటివ్ స్టోరీస్ ఆధారంగా.